స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. దయచేసి చూడండి. ఈ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సందర్భంలో మనము దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. హౌ కెన్ వి సీక్ ద లార్డ్స్ ఫేస్? దేవుని యొక్క ముఖమును మనము ఎలాగూ దర్శిస్తాం, లేక దేవుడు మనల్ని ఎట్లాంటి వాళ్ళపైన ఆయన దర్శనం ఉంటుంది, మనము ఆయన ముఖాన్ని ఎలా దర్శిస్తాము, ఆయన మనని దర్శించడానికి మనము ఎలా ఉండాలి అనేది చూస్తూ ఉంటున్నాం. ఎలా ఉంటే దేవుని సన్నిధి మనతోటి ఉంటుంది అని కనుక చూస్తే, మనము నీతిమంతులముగా ఉన్నట్టు కనుకైతే ఆయన సన్నిధి మనతో ఉంటుంది, లేదా ఆయన ముఖ దర్శనము మనకుంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి మనం గమనించాలి, హృదయం శుద్ధి ఉన్నటువంటి వాళ్ళు దేవుని ఫేస్ అనగా ఆయన ముఖాన్ని చూస్తారు. నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు వారికి ఆయన యొక్క ముఖ దర్శనము కలుగుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెంబర్ 1 ఏంటిదంటే, ఆయన ముఖం ఎలాంటి వారికి దర్శనం ఇస్తుంది అనగా, చూసినట్టు కనుకైతే ఇదే మనము ఏం చూసినాము, ఎక్కడది సంఖ్యాకాండంలో మనం చూసినాం కదా. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 24వ వచనం చూస్తున్నాను. 23, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఎవరిని కాపాడుతాడు? ఆయన యందు నిలకడగా నుంచున్నటువంటి వారిని, ఆయన కమాండ్మెంట్స్ని పాటిస్తున్నటువంటి వారిని, ఆయన మందిరానికి వస్తున్నటువంటి వారిని, ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారిని, ఆయనను స్తుతించి కీర్తించి కీర్తనలతో ఆయనను ఆరాధించే వారిని, ఆయన మందిరంలో సన్నిధి కనబడితే ఆయన ముఖ దర్శనం మనకు ఉంటుంది అని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అలాగున యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. ఎవరిని కరుణిస్తాడు? నీతిమంతులను కరుణిస్తాడు. నీతిమంతులుగా ఎవరైతే ఉంటాడో యెహోవా వారిని కరుణిస్తాడు. వారి తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణిస్తాడు. అనగా కటాక్షం అంటాం కదా, దైవ కటాక్షం, దేవుని యొక్క దర్శనము. దేవుడు మనల్ని దర్శించాలి అనగా దేవుని దర్శనం మనకు కలగాలి అంటే మనము ఏ విధంగా ఉండాలా? నీతిమంతులముగా ఉండాలా. ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో ఆయన ముఖ దర్శనము ప్రకాశింపజేస్తూ ఉంటున్నది. ఆయన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తున్నాడు. అంటే ఆయన ముఖ దర్శనం నీకు కనిపిస్తుంది, నిన్ను కరుణిస్తాడు అనగా నిన్ను దర్శిస్తాడు, నిన్ను దీవిస్తాడు అనే మాట చూస్తున్నాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలననే నేను వారిని ఆశీర్వదించదను. ఇక్కడ ఏమంటే ఆయన సన్నిధిలో కనబడాలి ఒకటి, రెండవదిగా ఆయన ముఖకాంతి మన మీద ఉంటుంది, ఆయన ప్రకాశింపజేస్తాడు. మూడవదిగా చూసినట్టు కనుకైతే ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేయడమే కాకుండా ఇంకోటి ఏమంటాడు, ఆయన నామాన్ని ఉచ్చరించేటటువంటి వారి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. అంటే దేవుని నామం ఉచ్చరించేవారు దేవుని. ఇప్పుడు మనకి ఏదైనా పరిస్థితులు ఉన్నట్టు కనుకైతే యేసయ్య అంటాం, స్తోత్రము అంటాం, హల్లెలూయా అంటాం. అంటే దేవుని మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, మనము నీతిమంతులుగా ఉంటున్నప్పుడు ఆయన ముఖ దర్శనం మనకు ఉంటుంది. ఆయన మనతో మాట్లాడతాడు, మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు, నేను నీతిమంతుని కనుక మీరు నీతిమంతులుగా ఉండాలి అంటాడు. నీతిమంతులు అంటే ఎవరు? హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గలవారు ఏం చేస్తారు? దేవుని చూస్తారు, దేవుని ముఖ దర్శనం వారికి ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఆయన నామాన్ని ఉచ్చరించడంలో మనకు ఆశీర్వాదం ఉన్నది. యేసయ్యా నీకు స్తోత్రం అంటే మనకు బ్లెస్సింగ్ ఉన్నది.
యేసయ్యా నీకు స్తోత్రం అంటే మనకు బ్లెస్సింగ్ ఉన్నది. యేసయ్యా యేసు రక్తమే చేయమంటే మనకు ఆశీర్వాదం ఉన్నది. యేసు నామం ధ్యానం చేస్తే మనకు ఆశీర్వాదం ఉన్నది. మనం ఏదన్నా పనులు చేస్తూ ఉంటున్నాం, ఎక్కడికైనా వెళ్తూ ఉంటున్నాం, యేసయ్యా నీ చిత్తం జరుగునుగాక, మేము వెళ్ళే పనిలో మీ చిత్తాన్ని బయలుపరచండి, యేసయ్యా నీకు స్తోత్రం అని మనము చెప్పగలిగితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. అది మొదటిగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ముఖకాంతి ఎవరి మీద ప్రకాశిస్తుందంటే నీతిమంతుల మీద ప్రకాశిస్తుంది. రెండవదిగా చూస్తే మనము దాక్కొని ఉండడానికి లేదు. ఆయన దగ్గర ఆయన ఎదురుగా ఉండాలి. మనం దాక్కొని ఉండటానికి లేదు. ఆదాము ఏం చేశాడు? ఒక చెట్టు పక్కన ఉండి దాక్కున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎక్కడున్నావు ఆదాము అంటే నేను చెట్టు పక్కన ఉన్నానయ్యా అన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నావంటే నేను దాక్కున్నాను అంటాడు. ఎందుకు దాక్కున్నావు అంటే నేను నగ్నంగా ఉన్నట్టు నాకు అర్థమైంది అన్నాడు. అది చెప్పిన వారు నీకు ఎవరు అంటే అవ్వ చెప్పింది అన్నాడు. అవ్వని అడిగితే అన్నది నాకు మరి దుష్టుడు అపవాది వాడు చెప్పాడు, నాకు లూసిఫర్ చెప్పాడు, మరి దేవుని కంటే మీకు ఎక్కువ తెలివి వస్తుందని చెప్పిండు. నిజంగానే మాకు తెలివి వచ్చింది, మేము నగ్నంగా ఉన్నామన్న సంగతి మాకు అర్థమైంది. నేను ఆదాముకి చెప్పాను, ఆదాము పోయి దాక్కున్నాడు అని చెప్పింది ఆమె. ఇక్కడ కీర్తనల గ్రంథంలో మనం చూసినట్టు కనుకైతే కీర్తనల గ్రంథంలో 102వ కీర్తనలో 2వ వచనం ఏమని చెప్తున్నది అంటే 102:2లో నా కష్టదినమునకు నాకు విముఖుడవై ఉండకుము అంటే మనము దాక్కోవడం కాదు. ఇప్పుడు ఇతనేమంటున్నాడు అంటే నువ్వు నాకు దాక్కొని ఉండకు అంటున్నాడు. దేవుణ్ణి అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు కనిపించకుండా ఉండకు, నాకు విముఖుడవై నువ్వు ఉండకు, నాకు చెవియొగ్గుము, నేను మొరలీడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో. అయ్యా అంటే ఇప్పుడు ఆదామేమో దేవునికి దాక్కొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో చూస్తుంటే ఏమంటున్నాడు అంటే ఎవరు దుఃఖం చేత ప్రాణము పొక్కినవాడు యెహోవా సన్నిధిని మొరపెట్టిన మొర. ఇక్కడ ఏమంటాడంటే బాధలో ఉన్నటువంటి వాడు దేవుణ్ణి అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు సాటుగా ఉండకు, నువ్వు నాకు దాక్కున్నట్టుగా కనబడకుండా ఉండకు, నాకు కనబడు, నాకు చెవియొగ్గు, నా మొరలు నువ్వు విని నాకు ఉత్తరమి అంటున్నాడు. ఎవరనాలి మాట? చర్చికి వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు, బైబిల్ చదివేవాడు, పాట పాడేవాడు, ఆయన సన్నిధిలో కనబడేవాడు, నీతిమంతుడు అనేవాడు మాత్రమే ఈ మాట అనాలి. అయ్యా నువ్వు నాకు కనబడకుండా ఉండకు, నాకు ఉత్తరమి, నాకు సమాధానమి. నువ్వు చర్చికే రావు, నీ పద్ధతి వేరు, నీ లెక్కలే వేరు, నీ 24 గంటలు. కొందరైతే ఈ దినాలలో చూస్తుంటే 24 గంటలు ఫోన్లో ఉంటాయి వాళ్ళ ముఖాలు. ఆ ఫోన్ ఒక టీవీ అయిపోయింది, అదొక దరిద్రం అయిపోయింది. ఇప్పుడు 24 గంటలు దాంట్లోనే ముఖం పెడుతున్నారు. అరే రే 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 పక్కన చూసే వాళ్ళకు విసుగొస్తుంది కానీ చూసేటోనికి విసుగొస్తలేదు. ఒకడు ఎవడో వాళ్ళని ఏమంటారు అనలైజ్ చేస్తారు కదా. అనలైజ్ చేయడం అంటే ఇప్పుడు మనం ఎంతవరకు ఫోన్ చూస్తున్నాం అనేది అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేస్తేనంట హిమాలయ పర్వత శిఖరం కంటే ఎత్తుగా రీల్స్ అవి జరుపుతూ ఉన్నారట పైకి. 1 2 3 4 5 6 7 అని చెప్పేసి జరుపుతా హిమాలయ పర్వత శిఖరం కంటే ఎత్తు అయిపోయినాయంట అవి. అంటే వాని మెదడు ఎంతవరకు పనిచేస్తుందంటే అంతవరకు వాని కళ్ళు క్షీణించిపోతాయి, వానికి కంటి రోగం వస్తుంది, తప్పకుండా వస్తుంది. దేవుడు కంటికి శ్రమ కలగకూడదని చెప్పేసి సగం నిద్రనిచ్చాడు మన బతుకులో. మన జీవితంలో సగం నిద్రనిచ్చిండు. సగభాగము నిద్రకే సరిపోతుంది, మనకి సగభాగం పని చేసుకోవడానికి సరిపోతుంది. ఈ సగభాగం నిద్రకే అంటే కొందరు 2 గంటలు 3 గంటల వరకు కూడా రాత్రిలో కూడా అవే చూస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి దేవుడి ముఖ దర్శనం ఎట్లుంటుంది? ఉంటుందా? చర్చికి రారు,
వాక్యం చదవరు, వాక్యం వినరు, దేవుడు చెప్పే మాట పట్టించుకోరు. కొందరైతే వచ్చినామా వచ్చారు, పోయినామా పోయారు, వస్తారు పోతారు. వాళ్ళు కూడా అంతే. ఆ 24 గంటలు ప్రార్థన చేయనోడు, వాక్యం చదివినోడు, దేవునికి దూరంగా ఉన్నోడు అంతే, మందిరానికి వచ్చిపోయినోడు అంతే. అందుకే ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, నాకు చెవియొగ్గు, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమే. ఎవరికి ఇవ్వాలి ఉత్తరం? నీతిమంతునికి ఇవ్వాలి. నీతిమంతుడు ఎవడు? ఇతరులకు చెప్పేటోడు. నీతిమంతుని ఉపదేశం నీతిమంతుడు అంటే దేవుని వాక్యములో నీతి ఉన్నది, ఆ నీతిని బోధించేవాడు. ఆ వాక్యాన్ని బోధించేవాడంట ఎట్లుంటాడంటే ఆయన జ్ఞాపకంలో ఉంటాడంట. నీతిమంతుడు చేయు ప్రార్థన నేను ఆలకిస్తానంటాడు ఆయన. నీతిమంతుని ఉపదేశం ప్రకాశింపజేయును అంటాడు. నీతిమంతుడు ఉపదేశిస్తే ప్రకాశం కలుగుతుందట. కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, త్వరపడి నాకు ఉత్తరమి. ఉత్తరం ఎవరికి ఇవ్వాలి? నీతిమంతులకు ఇవ్వాలి. మందిరానికి వచ్చేటోనికి, దేవునికి ప్రార్థన చేసేటోనికి, వాక్యం చదివేటోడికి ఆనికి ఉత్తరం ఇస్తాడు దేవుడు. వేరే వాళ్ళకు ఉత్తరం ఉండదు, సమాధానం ఉండదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒకటే. అది తర్వాత ఇంకొక మాట ఏంటంటే, 3వ మాట, పాపము నుండి మనము దూరంగా ఉండాలి అంటాడు. పాపము నుండి ఎవరు దూరంగా ఉండాలి? నీతిమంతుడు దూరంగా ఉండాలి పాపము నుంచి. 51వ కీర్తనలో అది మనకు కనబడుతుంది. 51వ కీర్తనలో ఏమన్నదంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మొదటి నుంచి చూస్తే దావీదు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవుని కృప ఉన్నదయ్యా, కృప ఆయనకు ఉన్నది నిజమే. కానీ ఎవరిని కరుణించాలి? నీతిమంతుని కరుణించాలి. తర్వాత నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచేయి. నీ ప్రేమ ఎంత అవుతున్నదో నీ ప్రేమతోటి, నీ ప్రేమ చేత నా తప్పులన్నిటినీ తుడిచేయి అంటున్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడదువో. దేవుని దగ్గర అంటున్నాడు, అయ్యా నేను ఎట్లాంటివనో నీకు తెలుసు, నీకు తెలుసు. నా ప్రార్థనకు సమాధానం రావాలి అంటున్నాడు. నీ ప్రేమ చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయి, నా దోషాన్ని బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రం చేయి. ఎవరిని పవిత్రం చేయాలి? నీతిమంతుడిని పవిత్రం చేస్తాడు. నీతిమంతుడి మీద ఏదన్నా అంటుకున్నది, ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్న తర్వాత నీ మీద ఏదైనా అటాక్ జరిగింది, నీ మీద ఏమైనా దయ్యం క్రియలు జరిగినాయి, నీ మీద ఎవడన్నా మంత్రాలు తంత్రాలు అవన్నీ చేస్తాడు, అవన్నీ నీ దరికి రావు. నీతిమంతుడవు నువ్వైతే, నువ్వు నీతిమంతుడవు కనుక నీ దగ్గరకు వచ్చే ఏ పాపము కానీ, ఏ దయ్యము కానీ, ఏ అపవిత్రత కానీ నీ జోలికి రాదు. నువ్వు నీతిమంతుడిగా ఉంటావు కనుక దేవుని ఆశీర్వాదము నీకుంటుంది. నిన్ను బాగుగా కడిగేస్తాడు ఆయన. దావీదు అంటున్నాడు, నన్ను బాగా కడిగేస్తాడు. ఎవరిని కడుగుతాడు? నీతిమంతుని మాత్రమే కడుగుతాడు. నీతిమంతునికి ఆయన ముఖ దర్శనము ఉంటుంది, అనీతిమంతునికి ఆయన ముఖ దర్శనము ఉండదు. ఇంకొక విషయాన్ని చూస్తాం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాగు రాయబడి ఉంటున్నది. 3 నుంచి చూస్తున్నాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు ఇలాంటి నీతిమంతులు. ఆయన ముఖ దర్శనం ఉంటుంది.
ఏమంటున్నాడు ఇక్కడ, గొర్రెపిల్ల యొక్క సింహాసనంలో దానిలో ఉండును. ఆయన దాసులు అనగా ఆయన బిడ్డలు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసలయందుండును. దేవునికి స్తోత్రం. అందుకనే మరి నీతిమంతులంగా మనం ఉంటే మన ముఖాన్ని ఇట చూస్తాడంట ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ముఖంలో మనం క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని కనబడుతుంది అని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన ముఖ దర్శనము ఎవరెవరికి ఉంటుందంటే నీతిమంతులకు ఉంటుంది. ఎలాంటి నీతిమంతులకు ఉంటుంది? ఆయన ముఖము, మన ముఖము ఆయన యొక్క ముఖ దర్శనం ద్వారా మన ముఖం ప్రకాశింపజేస్తుంది. రెండవదిగా దేవుడు మనకు విముఖుడమై ఉండకుండా మనకు కనిపించేవాడుగా ఉంటాడు. మూడవది పాపంలో పడకుండా మనని కాపాడుతాడు. నాలుగవది ఏమంటాడు, ఆయన నొసలయందు ఆయన పేరు ఉంటుందంట. 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో ఉంటే, మనము నీతిమంతులమైతే 4 విషయాలు మన మీద ఉంటాయి. ఇక దేవునికి విముఖుడై ఉంటే, ఎవడైతే దూరంగా ఉంటాడో, ఎవడైతే నీతిమంతుడు కాడో, ఆ నీతిమంతుడు కానులకు యేసయ్య ముఖ దర్శనం ఉంటుందా? ఉండదు అని చూస్తూ ఉంటున్నాం. అది ఎలాగ ఉండదు అంటే కీర్తనల గ్రంథంలో 34వ కీర్తనలో 16వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. దుష్క్రియలు చేయువారు జ్ఞాపకమునకు భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధికి వారికి విరోధముగా ఉన్నది. ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు నీతిమంతులు గారు, వీళ్ళు దుష్టులు, వీళ్ళకు విరోధంగా ఉంటుంది యెహోవా సన్నిధి. యెహోవా ఆయన ప్రార్థన చేసినా కానీ కూడా నేను మీ ప్రార్థన వినను అంటాడు. నేను మీ మొరను వినను, నేను నా చెవులు మూసుకున్నా అంటాడు. నీతిమంతులు ప్రార్థన చేస్తే చెవి ఎగ్గుతాడు, అనీతిమంతులు ప్రార్థన చేస్తే చెవులు మూసుకుంటాడు. మీ ప్రార్థన నేను వినను అంటాడు. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటాడు. ఉత్తుత్తి ప్రార్థనలు చేయడం, ఊరికేనే నామకే వాస్తే చర్చికి రావడం, నామకే వాస్తే బైబిల్ చదవడం, నామకే వాస్తే అందరి దగ్గర ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ యేసయ్య బాయ్ చెప్తున్నాడు. నీకు నాకేం సంబంధం లేదు అంటున్నాడు ఆయన. అది జాగ్రత్తగా గమనించాలి. నీతిమంతులకు ఆయనకు సంబంధం ఉన్నది, అనీతిమంతులకు ఆయనకు సంబంధము లేదు అంటున్నాడు. నేను మీ యొక్క కార్యక్రమాలకు అన్నిటికీ ఎగనెస్ట్గా ఉన్నా అంటున్నాడు, ఆపోజిట్గా ఉన్నా. మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో మీ ప్రార్థన నేను వినను. మీరు ఏదైతే మందిరానికి వచ్చి యాక్టింగ్ చేస్తారో మీతోటి నేను ఉండను. మీ యాక్టింగ్ అంతా నాకు తెలుసు అంటున్నాడు ఆయన. బైబిల్ చదవనలతోటి ఏమన్నాడు ఆయన, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు కనుక మీకు నేను వ్యతిరేకిని, మీకు నాకు సంబంధం లేదు అనే మాట చెబుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఇర్మియా గ్రంథంలో చూస్తాం మనం. ఇర్మియా గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటున్నది. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన కానీ, క్షామము వలన కానీ, తెగులు వలన కానీ చచ్చదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని. కనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడివారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దానిని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఈ పట్టణము అన్నాడు ఆయన. ఒక్కని గురించి చెప్తలే, పట్టణము అని ఏమేం చెప్పిండు. ఈ పట్టణంలో నిల్చుండు వారు కత్తి వలన కానీ, క్షామము వలన కానీ, తెగులు వలన కానీ చచ్చెదరు.
దేవుని మాట వినునోడు, దేవునికి విముఖుడైనోడు, అనీతిమంతుడు, నీతిమంతుడు కానోడు, మందిరానికి వచ్చి యాక్టింగ్ చేసేటోడు, బైబిల్ చదవకపోయినోడు, బయట ఉన్నోడు, దేవుని దగ్గరకు వచ్చి బైబిల్ చదవకపోయినోడు, బైబిల్ వాక్యదానం విననోడు, వీళ్ళందరూ ఏమవుతారంట? ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన కానీ, క్షామం వలన కానీ, తెగువ వలన కానీ చచ్చెదారు. ఏదో ఒక రకంగా చేస్తారు. కత్తితోటైనా పొడిచి చంపబడతారు, ఏదైనా రోగమన్న వస్తుంది, లేకపోతే ఏదైనా తెగులన్న వస్తుంది, దాంతో చచ్చిపోతారు. వైరస్ వస్తుంది, చచ్చిపోతారు, లేదా రోగం వస్తుంది, లేదా కత్తితోటి చచ్చిపోతారు. ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్తున్నాడు. మేలు చేయటం కాదు, కీడు చేయటకే నేను ఈ పట్టణానికి అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నటువంటి పట్టణంకు నేను అభిముఖుడనై ఉంటున్నాను, అంటే వ్యతిరేకినై ఉంటున్నాను. నేను వీరిని దీవించను, నేను వీరిని చంపేస్తా. ఎందుకు మరి? నువ్వు ఆయన నీతిమంతుడు ఉండమంటే నువ్వు ఉంటలేవు, ఎంత చెప్పిన వింటలేవు. అరే దేవుడు మనల్ని అట్ట చంపొచ్చా? వినకపోతే చంపొచ్చా? ఆయన అందరినీ ప్రేమిస్తాడు కదా, ఆయన పక్షపాతి కాదు కదా, మరి మనల్ని ఎందుకు అట్లా చంపుతున్నాడు అంటే ఆయన చెప్పిండు కదా, ఏమన్నాడు? మొండివాడైన ఎడల కుమారుడు వానిని రాళ్ళతో కొట్టి చంపవలను అని ధర్మశాస్త్రం సెలవిచ్చింది. అంటే నువ్వు తండ్రి మాట వింటలేవు, ఎవడి మాట వింటలేవు, నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అందుకే అట్లాంటి వాళ్ళు ఎట్ట చేస్తారో చెప్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాకుండా వాళ్ళకు నేను విముఖుడనై ఉంటా, వాళ్ళని నేను ప్రేమించను, మాట వింటలేరు కదా, అందుకే నేను వాళ్ళకి వ్యతిరేకిని. కనుక బయటకు వెళ్ళుమును, మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడి వారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారు ప్రాణము వారికి దక్కును. వీళ్ళందరూ పట్టణంలో ఉన్నవారు నీతిమంతులు కాని వాళ్ళందరూ చచ్చిపోతారు అంటున్నాడు. చచ్చిపోతారంటే అట్టట్టు చంపుతాడు అనొద్దు, మాట వినకపోతే చచ్చిపోతాం, అదొకటి. రెండవదిగా ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడను, అతడు అగ్ని చేత గాన్ని కాల్చివేయబడను. మరి దేవుని మాట వినప్పుడు ఏం చేస్తాం? హఠాత్తుగా మరణించునంటాడు. ఒకడు పరమార్లు గద్దించినని వినని వాడు హఠాత్తుగా మరణించునంటాడు. ఎన్నోసార్లు చెప్తాం, వాడు వినకపోతే ఏం చెప్తాం? పోలీసు వాళ్ళకి చెప్తాం, అరే వాడు వింటలేడు, వాడిని లోపడేసుకోమంటాం. అలాగే టీచర్లకు చెప్తాం, వచ్చి టీచర్ వాడు ఏమి ఇంటికాడ ఒక్క మాట కూడా వింటలే, వాడిని మెత్త కొట్టురు అని చెప్తాం, కొట్టి వానికి బుద్ధి వచ్చేటట్టు చేయరు అని చెప్తాం. ఎందుకు? మనమే చెప్తున్నాం, అది తప్పు కాదు. అది అట్టెట్లా కొట్టమని చెప్తున్నాం అంటే అది అంతే, అట్నే కొట్టాలి, అది విషయం. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు? ఇంకొక మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమని రాయబడి ఉంటున్నది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 16వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఉన్న ఆ సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మిమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాను. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నీతిమంతులు ఎవరైతున్నారో వారిని కాపాడతా కనుక ఇట్లా నీతిమంతులు కానోళ్ళు బండ సందులల్లా, కొండ బిహలల్లా అక్కడిక్కడ పడిపోతారు. మరి ఆయన వచ్చే రాకడలో ఆయనను ఎదుర్కొనేవారు ఎవరంటే, ఎవరైతే ఆయన ఎంతో నిలకడగా ఉన్నారో, ఎవరైతే ఆయన మాట వింటున్నారో వాళ్ళు ఆయనను ఎదుర్కొంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీతిమంతులు ఆయనను ఎదుర్కొంటారు, అనీతిమంతులు ఆయనను విడిచిపెడతారు, వారు నరకాగ్ని గుండానికి పాత్రులవుతారు. ఉదాహరణకు చెప్పాలంటే 10 మంది పెళ్లి కన్యకలు మరి యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు 5 మంది ఎదుర్కొన్నారు, 5 మంది మరి వెనుకంజ వేయబడ్డారు. వాళ్ళ డ్యూటీలలో నూనె లేదని కొనుక్కొచ్చుకోనికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇక్కడనే మిగిలిపోయారు. మరి డ్యూటీలో నూనె ఉన్న వాళ్ళు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. అలాగుంటుంది పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని ముఖ దర్శనం ఎవరికి ఉంటుందంటే నీతిమంతులకు ఉంటుంది. అనీతిమంతులకు ముఖ దర్శనం ఉండదు. అనీతిమంతులు ఎవరు, నీతిమంతులు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని పాటించేటోళ్ళు నీతిమంతులు, దేవుని ఆజ్ఞను పాటించని వాళ్ళు అనీతిమంతులు. వారు మందిరానికి వచ్చినా మందిరానికి రాకపోయినా అనీతిమంతులే. కనుక అలాంటి వారికి దేవుడు విముఖుడై ఉంటాడు, వ్యతిరేకై ఉంటాడు. నేను వారిని కరుణింపను అంటున్నాడు. మరి నీతిమంతులకైతే వారి ముఖ దర్శనము నా ముఖ దర్శనము వారి మీద ప్రకాశింపజేతును అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగున మనము కూడా నీతిమంతులుగా ఉండి ఆయన ముఖ దర్శనాన్ని మన మీద ప్రకాశింపజేసి మనము ఆయనకి ఇష్టకరంగామైనటువంటి పాత్రలుగా ఉండి ఆయన ఆశీర్వాదాలను పొందుదుగాక. అలాగే దేవుడు నీకు నాకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.